బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా సాగింది. ఒకవైపు కాంచన గారు దీప కడుపులో ఉన్నది వాళ్ళ అమ్మే అని నమ్ముతుంటే, మరోవైపు శౌర్య అడిగిన ప్రశ్నలు దీపను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరి ఈ ఎపిసోడ్లో జరిగిన ఆ ఆసక్తికరమైన సంభాషణలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ద సీరియల్ విజన్. ఎపిసోడ్లో కాంచన గారు దీపపై ఎంతో ప్రేమను కురిపించారు. నీ కడుపులో పెరుగుతున్న మా అమ్మ క్షేమంగా ఉండాలని గుడిలో పూజ చేస్తున్నాను దీప అంటూ తన ఆశను వెలుబుచ్చారు. అంతేకాకుండా కార్తీక్ బాబు మీ ఇద్దరు బిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని అనసూయ గారు దీపకు ధైర్యం చెప్తున్నారు. కానీ దీప మాత్రం ఇద్దరు లేరత్తయ్య ఒక్కరే అంటూ లోలోపల బాధపడటం మనల్ని కలిచివేస్తుంది. ఇదే సమయంలో శౌర్య ఒక డ్రాయింగ్ వేసుకొని వచ్చి అందరినీ నవ్వించింది. తనకు చెల్లి కావాలని చెల్లి బొమ్మ వేస్తుంటే పెద్దనానమ్మ మాత్రం తమ్ముడు పుడతాడని చెప్పిందని శౌర్య ఫిర్యాదు చేస్తుంది. నాకు చెల్లి కావాలి, కానీ పెద్దనానమ్మ తమ్ముడు అంటుంది. ఇంతకీ నాకు పుట్టేది చెల్లెలా తమ్ముడా అని అమాయకంగా అడుగుతుంది శౌర్య. శౌర్య అడిగిన ఈ ప్రశ్నకు దీప దగ్గర సమాధానం లేకపోయింది. ఒకవైపు తన బిడ్డను సుమిత్రకు ప్రాణదానంగా ఇవ్వబోతున్నానని ఎవరికీ చెప్పలేక, మరోవైపు శౌర్య అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక దీప పడుతున్న ఆవేదన ఈ సీన్లో హైలైట్ అని చెప్పవచ్చు. పూజకు వెళ్లే విషయంలో దీప తన ఆరోగ్యం బాగోలేదని రాలేనని మొండికేస్తుంది. దీనితో కాంచన గారు కొంచెం అసహనానికి గురవుతారు. మేము వెళ్ళేది నీకోసమే కదా దీప, నీ బిడ్డ క్షేమం నీకు అవసరం లేదా అని కాంచన గారు అడగటం చూస్తుంటే దీప పడుతున్న బాధ ఎప్పటికైనా బయటపడుతుందా అనిపిస్తుంది. శౌర్య అల్లరి మధ్యలో దీప పడుతున్న మనోవేదన నిజంగా మనసును కదిలిస్తుంది. మరి సుమిత్రను కాపాడుకోవటానికి దీప తన బిడ్డను త్యాగం చేయక తప్పదా? కాంచన గారి ఆశ నెరవేరుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బయటపడ్డ కిడ్నాప్ రహస్యం. దాసు కనిపించడం లేదని పారిజాతం కంగారు పడుతుంటే జ్యోత్స్న అసలు నిజాన్ని బయటపెట్టే ఉత్కంఠభరితమైన సన్నివేశం ఇది. దాసు ఎక్కడికి వెళ్ళాడో తెలియక కంగారులో ఉన్న పారిజాతం జ్యోత్స్నను కొడుతూ నిలదీస్తుంది. నా కొడుకుని ఏం చేశావో చెప్పు అంటూ జ్యోత్స్నపై పారిజాతం విరుచుకుపడుతుంది. పారిజాతం కొడుతున్నా భరిస్తూనే జ్యోత్స్న అసలు విషయం చెబుతుంది. తన కొడుకు దాసుని కిడ్నాప్ చేయించింది తానే అని జ్యోత్స్న ఒప్పుకుంటుంది. రిపోర్ట్స్ గురించి దాసు అందరికీ నిజం చెప్పేస్తాడని, అందుకే అతన్ని ఒక ఇంట్లో బంధించి రౌడీలతో కాపలా పెట్టించానని జ్యోత్స్న వివరిస్తుంది. ఒకవేళ దాసు నిజం చెబితే తన వారసత్వం పోతుందని, అందుకే అతన్ని చంపడానికైనా సిద్ధమయ్యానని జ్యోత్స్న అంటుంది. కానీ దాసు ఆ రౌడీల నుండి తప్పించుకొని పారిపోయాడని తెలిసిన జ్యోత్స్న వాడు ఎక్కడ కార్తీక్ను కలుస్తాడో అని లోలోపల భయపడుతుంది. చూశారుగా, జ్యోత్స్న తన స్వార్థం కోసం కన్న తండ్రిని కూడా కిడ్నాప్ చేయడానికి వెనకాడలేదు. కానీ తెలివిగా తప్పించుకున్న దాసు ఇప్పుడు కార్తీక్ దగ్గరికి వెళ్తాడా? జ్యోత్స్న ఆడుతున్న ఈ రిపోర్ట్స్ నాటకాన్ని దాసు బయట పెడతాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కాంచన గారు దీప మరియు కార్తీక్లను నిలదీసే అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశం ఇది. దీప కన్నీళ్ల వెనుకున్న దాగున్న రహస్యం ఏంటి? దీప మనసులో ఏదో దాస్తోందని గ్రహించిన కాంచన గారు కార్తీక్ సమక్షంలో దీపను నిలదీస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. మొన్నటి వరకు అత్తగారి కోసం దీప బాధపడుతుందని అనుకున్న కాంచన గారికి ఇప్పుడు దీప ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. నువ్వు నాకు అర్థం కావటం లేదు దీప, అందరూ సంతోషంగా ఉంటే నీ కళ్ళలో ఎప్పుడు కన్నీళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి అని నేరుగా నిలదీస్తారు కాంచన. దీప కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడల్లా ఇవి ఆనంద బాష్పాలని కార్తీక్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ కాంచన గారు మాత్రం మనుషుల మొహం చూస్తేనే కాదు, మనసు చూసినా అర్థమవుతుంది అంటూ కార్తీక్ మాటలను కొట్టిపారేస్తారు. దీప పడుతున్న బాధ గుండెల్లో దాచుకోలేనంత ఎక్కువగా ఉందని ఆమె గ్రహిస్తారు. ఒక కన్న తల్లిగా, అత్తగారిగా దీపకు ధైర్యం చెబుతూనే హెచ్చరిస్తారు. కడుపుతో ఉన్న ఆడపిల్ల ప్రశాంతంగా ఉండాలని, నచ్చింది తింటూ సంతోషంగా ఉండాలని చెబుతూ దీప పూజకు రాననటం వెనక ఉన్న అసలు కారణం ఏంటని ప్రశ్నిస్తారు. కార్తీక్ వైపు తిరిగి నీ భార్యకు అసలు ఏమైంది? అత్తవారింట్లో ఏ లోటు లేకపోయినా ఈ ఏడుపు ఎందుకు అని నిలదీస్తారు. దీప మనసులో ఏదో పెద్ద భారమే ఉందని కాంచన గారు బలంగా నమ్ముతారు. చివరిగా దీప దగ్గరికి వెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమీ కాదని నాకు మాట ఇవ్వు దీప అని అడుగుతారు. తన ఆశలన్నీ ఆ బిడ్డపైనే ఉన్నాయని,
ఏ త్యాగం చేసినా ఆ బిడ్డకు మాత్రం ఏమీ కాకూడదని కాంచన గారు దీపను ప్రాధేయపడటం ప్రేక్షకులను కలచివేస్తుంది. చూశారుగా కాంచన గారికి దీప మీద ఉన్న నమ్మకం, ప్రేమ దీప చేస్తున్న త్యాగానికి అడ్డుగా మారుతున్నాయి. కాంచన గారు అడిగినట్టుగా దీప తన బిడ్డకు ఏమీ కాదని మాట ఇవ్వగలదా? కార్తీక్ ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచగలడు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరోవైపు తన కొడుకు దాసు ఎక్కడికి వెళ్ళాడో తెలియక కంగారు పడుతున్న పారిజాతం జ్యోత్స్నను కొడుతూ అసలు నిజం చెప్పమని అడుగుతుంది. నా కొడుకుని ఏం చేశావు? వాడు ఏమయ్యాడో చెప్పు అంటూ జ్యోత్స్నపై పారిజాతం విరుచుకుపడుతుంది. పారిజాతం కొడుతున్నా సరే జ్యోత్స్న వెనక్కి తగ్గకుండా తన తండ్రి దాసుని కిడ్నాప్ చేయించింది తానే అని ఒప్పుకుంటుంది. తన వారసత్వం కోసం, రిపోర్ట్స్ నిజం బయటపడకుండా ఉండటం కోసం కన్నతండ్రిని బంధించానని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంది జ్యోత్స్న. మరోవైపు కాంచన గారు మాట ఇవ్వమని అడిగిన తరువాత కార్తీక్ మరియు దీప మధ్య జరిగిన సంభాషణ ఈ ఎపిసోడ్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సుమిత్ర కోసం దీప చేస్తున్న త్యాగం గురించి కార్తీక్ తన ఆవేదనను పంచుకునే సన్నివేశం ఇది. కాంచన గారు దీపను నిలదీసిన తీరు చూసి కార్తీక్ చాలా బాధపడతాడు. అత్తయ్య గారిని నువ్వెందుకలా అడిగావు బావా అని దీప కార్తీక్ను అడుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని ఊహించి సుమిత్ర అత్త ప్రాణాల కోసం మన బిడ్డను రిస్క్లో పెట్టడం అమ్మకు అస్సలు నచ్చదు. ఆ విషయం తెలిస్తే అమ్మ ఇంట్లో ఉండకపోవచ్చు. అమ్మ ఏడిస్తే కన్నీళ్లు తొడవటానికి నేను లేకపోయినా నాన్నైనా ఉంటాడు. అందుకే మాట అడిగాను దీప అని కార్తీక్ తన మనసులోని భారమంతా బయట పెడతాడు. అటు అత్తగారికి ఇచ్చిన మాట, ఇటు కార్తీక్ తన పైన చూపిస్తున్న బాధ్యత మధ్య దీప నలిగిపోతుంది. మామగారి తరపున నువ్వు మాట్లాడినట్టు నా తరపున నువ్వే అత్తయ్యతో మాట్లాడాలి బావా అని దీప ప్రాధేయపడుతుంది. పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని అత్తయ్య గారికి చెప్పమని దీప కోరటం నిజంగా గుండెను పిండేసే సన్నివేశం. మాట తప్పని మనిషిగా మిగిలిపోవాలంటే ఈ త్యాగం తప్పదా అన్నట్టుగా దీప పరిస్థితి మారిపోయింది. చూశారుగా ఫ్రెండ్స్, సుమిత్ర ప్రాణాల కోసం దీప తన మాతృత్వాన్నే పణంగా పెడుతోంది. దీప తీసుకున్న నిర్ణయం ఏ మలుపు తిరుగుతుంది? మరిన్ని ఉత్కంఠభరితమైన అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.